వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసి సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని అడగ్గా స్పీకర్ అనుమతించలేదు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. కేసీఆర్ ను ఉరి తీయాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమకారుడిని ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని చెప్పారు. శాసన మండలి వద్ద మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. తన రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చానన్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. బీఆర్ఎస్ లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అట్లా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయని, వాటిని స్పీకర్ కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 7 రోజుల సభ నిర్వహణపై బీఏసీలో చర్చకు రాలేదని చెప్పారు. సభలో చర్చించే అంశాలను 24 గంటల ముందు పంపాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని ఆపేక్షించారు. నిరసనలు తెలిపేందుకు మైక్ ఇవ్వకపోవడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా? స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతామని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. నారపురాజు సావిత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి నాయకులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని దానాలలో కల్లా రక్తదానం చాలా గొప్పదని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరి ప్రాణాలు నిలబడతాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
సారనాకలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నారప్రసాద్ సావిత్రి గత 8 సంవత్సరాల క్రితము అనారోగ్యంతో బాధపడుతూ కాలం చేశారు. మరి వారి జ్ఞాపకార్థం మా ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం, దానికి దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఏ రకమైనటువంటి వికాసాన్ని తీసుకురాకుండా రామచంద్రరావు గారి జీవితంలో అన్ని విధాలుగా సహకరించినటువంటి సోదరుమణి విశేషులు సావిత్రిబాయి. ఇండియా పాక్ వార్ విషయంలో ఈ మధ్య అమెరికా, చైనా జోక్యం అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్కు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే స్థాయి ఎవరికీ లేదని పరోక్షంగా హెచ్చరించారు. భారత్, పాకిస్తాన్ లాంటి చెడ్డ పొరుగు దేశంతో సరిహద్దు పంచుకోవాల్సి వస్తుందన్నారు. ఐఐటి మద్రాస్ క్యాంపస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Good morning, ladies and gentlemen. A very warm welcome to the Student Activity Center, IIT Madras. Well and clearly and honestly, I think other countries, other people respect it and accept it. Now, if you go around the world, actually, you know, a lot of people are very proud of what they are about. You know, what is their culture, tradition, heritage. And what is the persona in a way. I see no reason why we should not be. I mean, after all, if you look at it, you know, there are really very few ancient civilizations which have survived to become major modern nation states, and we are one of them. We have a sense of our past, which very few countries have. I mean, I can count those countries on the fingers of one hand, and not too many fingers at that. So we have, you know, there is a మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో పురపాలక జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై చర్చలు శ్రీధర్ బాబు మాట్లాడారు. జీహెచ్ఎంసీలో పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ను మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. నిర్ణయం చేయటం జరిగింది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అడిగారు, కొన్ని సందర్భాల్లో కొన్ని వార్డ్స్లో అత్యధిక జనాభా ఉంది, కొన్ని సందర్భాల్లో తక్కువ ఉన్నాయని. సరే, డెన్సిటీ ఎక్కడైతుందో, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆ పాపులేషన్కు తగ్గట్టు రేపు రాబోయే కాలంలో ఉదాహరణకి బార్డర్ ఏరియాస్, ఈ కోర్ అర్బన్ రీజియన్ సంబంధించిన బార్డర్ ఏరియాస్ చాలా వేగంగా విస్తీర్ణతో కూడుకొని అక్కడ కూడా మైగ్రేషన్ పెద్ద ఎత్తున పోతా ఉన్న సందర్భంలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ డీలిమిటేషన్ కోసం ఫామ్ 1లో ప్రాథమిక నోటిఫికేషన్ ప్రచురించడం జరిగింది అధ్యక్ష. అభ్యంతరాలు తీసుకున్నాం, సూచనలు కూడా తీసుకున్నాం. రాజకీయ పార్టీలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నివాసితుల నుండి చాలా వరకు కూడా సూచనలు కూడా వచ్చాయి. వాటిలో 1127 పేర్లు మార్పు, అదేవిధంగా సరిహద్దుల మార్పు మొదలైన వాటి కోసం సూచనలు, అభ్యంతరాలు సక్రమంగా ఆమోదించబడ్డాయి. ప్రత్యేకంగా ఇవన్నీ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం పౌర సేవలకు సంబంధించి, పౌరులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడానికి, త్రాగునీరు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మెట్ల వైపు ఉన్న ఓ ఇంటి ప్రాంగణంలోకి గత అర్ధరాత్రి చిరుత వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాతాళగంగ మెట్ల వైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ చిరుతపులి సంచారం ఉండటంతో అప్రమత్తతలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి చిరుతపులి రావడం ఇది రెండోసారి. కృష్ణానది తీరం శివారు ప్రాంతం కావడంతో అక్కడ తరచూ సంచరిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలో వార్షిక రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇసుక పోసిన రాళ్లనంత భారీ సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు ఉత్సాహంగా పోటీలు పడ్డారు. భక్తుల హరనాద స్మరణలు, వేద మంత్రాలు, మేళతాళాలు, సాంస్కృతిక నృత్యాల నడుమ శోభాయమానంగా యాత్ర ముందుకు సాగింది. ఈ యాత్రలో కళాకారులు ఆడిన ఆటలు, పాడిన పాటలు భక్తులను మంత్రముగ్ధులు చేశాయి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సబర్మతి రివర్ ఫ్రంట్లో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో 2026ను ప్రారంభించారు. మహిళా సాధికారత ఇతివృత్తంపై తయారు చేసిన శిల్పాన్ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పూల కళాకృతిని ఏర్పాటు చేశారు. జనవరి 22 వరకు సందర్శకులకు ఫ్లవర్ షో తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.